వారి కోసమే P4 అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అమలును 3 నెలలకోసారి మదింపు చేస్తాం. ఆడబిడ్డల ఆర్థిక అభివృద్ధికి పథకాలు P4 ప్రారంభ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పేదరిక నిర్మూలన కోసం చేపట్టిన P4 కార్యక్రమంలో భాగస్వాములు ఎందుకు ఎవరిని బలవంతం చేయడం లేదని, ఇది మనసున్న వారి కోసం ఏర్పాటు చేసిన పథకం ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. P4పై ఉగాది రోజున సంకల్పం తీసుకున్నాం. ఇప్పుడు పూర్తిస్థాయి అమలు ప్రారంభించాం. P4 అమలుపై ఇకపై రోజు సమీక్షిస్తాం. 3 నెలలకోసారి మదింపు చేస్తాం. ఎవరెలా పనిచేశారో తెలుసుకుంటామని చంద్రబాబు వివరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 13,40,697 బంగారు కుటుంబాలు ఎంపికయ్యాయని 1,41,977 మంది మార్గదర్శులుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. మంగళగిరిలోని కన్వెన్షన్ కేంద్రంలో మంగళవారం ఆయన P4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలన్నీ ఆడబిడ్డల ఆర్థిక అభివృద్ధి కోసమే, ఎన్నికల్లో హామీ ఇచ్చామని కాదు, ఓట్లేయడం కోసము కాదు. బంగారు కుటుంబాల్లో ఆశలు ఆకాంక్షలు ఎన్నో ఉన్నాయి, అయితే ఎలా నెరవేర్చుకోవాలో తెలియదు. ఏం చేస్తే మీ జీవితాలు బాగుంటాయో ప్రతి కుటుంబం ఆలోచించాలి. శక్తి ఉండే ప్రతి ఒక్కళ్ళ అవసరాలను కుటుంబాలకు అండగా నిలవాలి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా తిరిగి లేకుండా నేను 250 కుటుంబాలను దత్తత తీసుకున్నా. ఈరోజు మార్గదర్శులుగా ఉన్న వారంతా మొన్నటి వరకు బంగారు కుటుంబాలే, అంతా అక్కడి నుంచి ఎదిగిన వాళ్ళమే. అందుకే బంగారు కుటుంబాలంటే తక్కువేం కాదు. చరిత్రలో ఎన్నడూ లేనంత సంక్షేమం అందిస్తున్నాం. ప్రజల ఆరోగ్య పరిరక్షణ పైలట్ ప్రాజెక్ట్ అమలు చేస్తున్నాం. ప్రపంచంలోని వైద్య విజ్ఞానం అంతా ఆంధ్రప్రదేశ్కి తెచ్చేలా సంజీవని పథకం ప్రారంభిస్తాం. రాష్ట్రంలో మళ్ళీ వైకుంఠపాళి ఆడకపోతే 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ దేశంలోని అగ్రస్థానంలో ఉంటుందని చెప్పారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఇక్కడ ఆలయాలు, మసీదులు, చర్చిలే లేకపోతే గనక అసలు ప్రజలకి ఎలా ఉండేది అన్నటువంటి పాయింట్ కూడా ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు. లేకపోతే నేరం చేస్తే